హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్దు ఫ్యాషన్ వాల్. ఈ వీడియోలో నేను న్యూ ఇయర్కి అండ్ పొంగల్కి షాపింగ్ అయితే చేశానండి. సో ఆ శారీస్ మీతో షేర్ చేస్తున్నాను. సో ఎలా ప్రైసెస్ ఎలా ఉన్నాయి, ఏంటి, ఎక్కడ తీసుకున్నాను అనేసి మెన్షన్ చేస్తున్నాను. అలాగే ఇవి డ్రేప్ చేస్తే ఎలా ఉంటుంది ఒక చిన్న క్లిప్ అయితే మీకు యాడ్ చేశాను. సో వీడియో మిస్ అవ్వకుండా ఎండింగ్ వరకు అయితే చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడైతే ఈ శారీస్ అన్నీ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా, సో అందుకనేసి నేను ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క శారీని అయితే పిక్ చేసుకున్నాను. అలాగే ఇవి ఇప్పుడు తీసుకున్న శారీస్ కాదండి, నేను షాపింగ్ వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్క శారీని అయితే నాకు నచ్చినప్పుడు తీసుకుంటాను. ఎందుకంటే మనం అన్నీ ఒకటిసారి తీసుకుంటే బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది కదా, సో అందుకు ఒక్కొక్కసారి తీసుకున్నాను అనమాట. సో ఫస్ట్ శారీ అయితే ఇదండి. ఇది మనకి టిష్యూలో వస్తుంది మీకు. సో క్రష్ టిష్యూ అంటాం కదా, అలా ఇది నేను ఆర్కే కలెక్షన్లో చూసాను. సో తీసుకున్నాను. నేను ఆ వీడియోలో కూడా మీకు మెన్షన్ చేశాను. ఇలాంటి శారీ ఎల్లో చూపించాను నేను. ఇది వచ్చేసి మనకి రామా గ్రీన్లో వస్తుంది. ఇది వేర్ చేస్తే ఎలా ఉంటుంది అని కొంచెం సిమిలర్గా ఉండే పిక్ని అయితే నేను యాడ్ చేశాను. ఇక్కడ అనుష్క శర్మ వేసుకున్నారు కదా అది, బట్ ఆ శారీ వేరేలేండి, బట్ అలా ఉంటుందన్నమాట కొంచెం. సో ఇలా ఉంటుంది ఈ శారీ. మనకి పైన కింద వచ్చేసి స్మాల్ బార్డర్ అయితే ఇచ్చేసారు. ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది. ఆల్ ఓవర్ మనకి ప్రింట్ అయితే వచ్చేసింది అనమాట. పళ్ళు కూడా ఇలా డీసెంట్గా రిచ్ పళ్ళు అయితే వచ్చేసింది మనకి జెరీ వీవింగ్తో. చాలా ఫాలింగ్ మెటీరియల్ అండి ఇది వచ్చేసి. టిష్యూ అంటే చాలా స్టిఫ్గా అలా అనుకోవద్దు, చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. చాలా వెయిట్లెస్లో ఉంది. క్రష్ టిష్యూ, చాలా ఫాలింగ్ మెటీరియల్ ఉందన్నమాట. ఈ శారీ ప్రైస్ వచ్చేసి మీకు ఇక్కడ చూపిస్తున్నాను 1270 అండి. 1270లో నాకు రీజనబుల్ అయితే అనిపించింది. సో అందుకు తీసుకున్నాను నేను ఈ శారీ. ఇందులో ఎల్లో కలర్ అండ్ ఈ కలర్ ఉండే, నాకు ఈ కలర్ నచ్చి ఇది తీసుకున్నాను. సో ఆల్ ఓవర్ శారీ అయితే ఇదండి. సో చూడండి, చాలా కంఫర్ట్గా ఫ్యాబ్రిక్ చూడండి, మీకు ఫాలింగ్ కూడా తెలుస్తుంది కదా. సో ఎక్కడ మనకి టిష్యూ ఫాలింగ్ లేదనమాట, అంటే స్టిఫ్గా ఉండడం అలా లేదనమాట. చాలా బాగుంటుంది శారీ. సో ఈ శారీకైనా మనకి బ్లౌజ్ హైలైట్ కదండి. సో మనం బ్లౌజ్ డిజైన్ బట్టి మన శారీ లుక్ అండ్ మొత్తం టోటల్ లుక్ మారిపోతుంది. సో ఈ శారీకి అయితే ఈ బ్లౌజెస్ చాలా మ్యాచ్ అయిపోతుంది అనమాట. సో అందుకు నేను ఇంకా కాంట్రాస్ట్ వెళ్ళలేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి. ఇది మనకి కోటాలో వస్తుంది అనమాట. కోటా శారీస్ అనేసి కట్ వర్క్లో ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది అనమాట. ఆల్ ఓవర్ కట్ వర్క్ ఇలా వచ్చేసింది. ఇది కూడా చాలా బాగుంది, చాలా వెయిట్లెస్గా, చాలా కంఫర్ట్గా ఉంటాయి ఈ శారీస్ అన్నీ. మనకి కోటా శారీస్ మనకి ఎలిగెంట్గా ఉంటాయి అన్నమాట ఎప్పటికైనా కానీ. సో కోటాలో మనకి ఫ్లోరల్ ప్రింట్ శారీస్ కానీ, కోటా టిష్యూ శారీస్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. సో చూడండి, ఇది కూడా కలర్ కాంబినేషన్ కానీ, ఫ్లోరల్ ప్రింట్ కానీ, కట్ వర్క్ కానీ చాలా బాగుంది. ఆల్ ఓవర్ ఇలా మిర్రర్ వర్క్ అయితే ఇచ్చేసారు. బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసింది అనమాట. మనకి సింపుల్గా స్లీవ్లెస్ కానీ లేకపోతే హాఫ్ స్లీవ్స్ కానీ పెట్టుకోవచ్చు మనము 3/4 కంటే. ఎందుకంటే మనకి ఆ లుక్ అనేది, కట్ వర్క్ లుక్ అనేది మనకు కనపడాలి కాబట్టి నాకు అయితే అలా అనిపించింది. చూడండి, శారీ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. పళ్ళు మొత్తం ఇలానే వచ్చేస్తుంది మనకి ఫ్లోరల్ ప్రింట్లో. శారీ మొత్తం మనకి ఇలా మిర్రర్ వర్క్ ఇచ్చేసింది. చాలా కంఫర్ట్గా ఉందండి శారీ కూడా. ఇది వచ్చేసి నాకు 2868 ఉంది, బట్ నాకు ఆఫర్లో 2400 అయితే పడిందండి. ఇది నేను ఆరాధ్య సిల్క్స్లో అయితే తీసుకున్నాను. సో ఇలా ఉంటుంది అనమాట శారీ మొత్తం ఆల్ ఓవర్ లుక్. కలర్ కాంబినేషన్ కానీ, డిజైన్ కానీ నాకు చాలా బాగా నచ్చింది. సో అందుకు నేను తీసుకున్నాను. ఇది మనకి ఇలా ఉందన్నమాట. బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసింది. సో బ్లౌజ్ని కొంచెం మనం డిజైనర్ వేర్గా వేసుకుంటే చాలా బాగుంటుంది, లుక్ మారిపోతుంది కదా. సో అలా అనమాట. చాలా ఫాలింగ్ మెటీరియల్ శారీస్, ఎప్పటికైనా మనము ఫాలింగ్ మెటీరియల్ కంఫర్ట్గా ఉండేది తీసుకుంటే చాలా బెస్ట్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ. సో ఈ శారీ లుక్ ఎలా ఉంటుందంటే నేను ఇక్కడ యాడ్ చేశాను కదా, మనం అలా కాంట్రాస్ట్గా అయినా వెళ్ళొచ్చు, లేకపోతే శారీలో ఉన్న బ్లౌజ్ అయినా యూస్ చేసుకోవచ్చు ఈ శారీకి. ఈ శారీ చాలా అంటే చాలా బాగుందండి. టస్సర్లో వస్తుంది, సెమీ టస్సర్లో ఫాలింగ్ మెటీరియల్ మనకి. ఆల్ ఓవర్ ఫ్లోరల్ ప్రింట్, అక్కడక్కడ నేను ఇలా జెరీ థ్రెడ్ వీవింగ్ అయితే స్టిచ్ చేశాను, జెర్రీ థ్రెడ్ అవుట్లైన్లో. సో మధ్యలో వచ్చేసి ఇలా కుందన్స్ అనేది నేను స్టిచ్ చేశాను. అది కూడా నేను షార్ట్ వీడియో అనేది పోస్ట్ చేశాను. సో పళ్ళులో మనకి టాజల్స్ ఇలా వచ్చేసాయి. ఈ శారీ కూడా చాలా డిగ్నిటీగా, చాలా అఫీషియల్ లుక్ అయితే ఉంటుందండి మనకి. ఫ్లోరల్ ప్రింట్ ఎక్కువగా మనకి డిగ్నిటీగా అండ్ అఫీషియల్ లుక్ అయితే ఇచ్చేస్తుంది. సో నేను ఎక్కువ ఫ్లోరల్ ప్రింట్ ఇష్టపడతాను అనమాట. సో అలాగే నేను
పేస్టల్ కలర్స్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి. సో అందుకు నా కలెక్షన్లు ఎక్కువ ఆ కలర్సే కనిపిస్తాయి అన్నమాట. ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ. చూడండి ఎంత షైనీగా, చాలా అంటే చాలా బాగుంది. పైన కింద మనకి స్మాల్ జెరీ వీవింగ్ బార్డర్ అయితే వచ్చేసింది అనమాట. సో ఇలా దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చేసింది, రన్నింగ్ బ్లౌజ్ అయితే వచ్చేసింది. బట్ మనకి కాంట్రాస్ట్ కావాలన్నా సింపుల్గా ప్లెయిన్గా కాంట్రాస్ట్లో కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. కొంచెం యూనిక్ కావాలనుకుంటే రిఫర్ చేసిన ఇక్కడ పిక్లో లాగా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు ఈ శారీని. చాలా బాగుంటుంది ఈ శారీ లైట్ వెయిట్లో. సో ఈ శారీ కూడా నేను ఆరాధ్య సిల్క్స్లో తీసుకున్నానండి. నాకు ఇది 1200 సంథింగ్ ఎంతో పడింది. సో తీసుకొని కూడా నేను ఇది 2-3 మంత్స్ అయిందండి. నేను ఇంకా ట్రేప్ చేయలేదు, యూస్ చేసుకోలేదు ఈ శారీని. సో నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అనమాట. ఇది కూడా మనకి కోటా కాటన్ శారీలో అయితే వచ్చేస్తుంది అనమాట. ఇలా రిచ్ బార్డర్ అయితే వచ్చేసింది, ఆల్ ఓవర్ పిచ్ వై ప్రింట్ వస్తుంది. ఇది నేను మా అత్తయ్య కోసం తీసుకున్నాను. సో ఇలా అయితే వచ్చేసింది అనమాట. చూడండి చాలా బాగుంటుంది ప్రింట్. మనకి అక్కడక్కడ మిర్రర్ వర్క్ ఇచ్చేసారు, చాలా డీసెంట్ కలర్ ఇది కూడా. చూడండి ఆల్ ఓవర్ ప్రింట్ పిచ్ వై ప్రింట్ వస్తుంది మనకి. అలాగే పళ్ళులో కూడా మనకి ఇలా ఆవులు అయితే వచ్చేసారు. చూడండి ఎంత బాగుందో. ఇది ఎలా ఉంటుందన్నమాట. అంతా మిర్రర్ వర్క్ వచ్చేసి మనకి ఇలా పిచ్ వై ప్రింట్తో చాలా బాగుంది, రిచ్గా అనిపిస్తుంది అనమాట శారీ కూడా, కలర్ కాంబినేషను. సో వెయిట్ చేస్తే ఎలా ఉంటుందనేసి నేను ఇక్కడ యాడ్ చేస్తాను. చూడండి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్లు అయినా యూస్ చేసుకోవచ్చు, లేదంటే మనం సెల్ఫ్ బ్లౌజ్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఈ శారీకి అయితే మనకి రన్నింగ్ బ్లౌజే ఇచ్చానండి. సో అది కూడా చూపిస్తాను నేను ఒకసారి. కింద వచ్చేసి మనకి బిగ్ బార్డర్ వస్తుంది, పైన మనకి స్మాల్ బార్డర్ అయితే ఇచ్చేస్తారు. సో ఇలా ఉందన్నమాట ఈ శారీ కూడా. చాలా కంఫర్ట్గా లైట్ వెయిట్లో ఉంటాయండి. సో మనకి ఎప్పటికైనా ఎంతసేపు వేర్ చేసినా కూడా మనకి కంఫర్టబుల్గా చాలా బాగుంటాయి అన్నమాట ఈ శారీస్. అంటే మనకి కొంచెం డిగ్నిటీగా చిన్న చిన్న పార్టీస్ అకేషన్స్కి కూడా వేసుకోవచ్చు. చూడండి బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసింది, చాలా బాగుంది కదా. సో ఇలా కూడా మనం ప్రిఫర్ చేయొచ్చు, రన్నింగ్ బ్లౌజ్ కానీ, లేదంటే కొంచెం కాంట్రాస్ట్లో వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి నాకు 1090 పడింది. ఇది కూడా నేను ఆర్కే కలెక్షన్లో తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి. ఇది కొంచెం నేను ట్రెడిషనల్ కలర్స్ అయితే తీసుకున్నాను అనమాట. అంటే కొంచెం ఫెస్టివల్ లుక్ రావడానికి. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. పర్పుల్కి రెడ్ కలర్ అనమాట. ఇది నాకు ప్యూర్ డోలా సిల్క్ అయితే ఉందండి ఫ్యాబ్రిక్. ఇదంతా జెరీ వీవింగ్ లైన్స్ అనమాట. ఇది మీరు చూసే ఉంటారు శారీని. ఇలాంటివి ఇమిటేషన్స్ కూడా ఉన్నాయండి, బట్ ఇది ఇమిటేషన్ కాదు, ప్యూర్ అనమాట. ఇలా ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది, షైనింగ్గా ఉంటుంది. మనకి డోలా ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది అలా మనకి ప్యూర్ డోలా సిల్క్లో వస్తుంది. రిచ్ బార్డర్స్ అయితే ఇచ్చేసారు రెడ్ కలర్తో. చూడండి మనకు ఆల్ ఓవర్ ఇలా ప్రింట్, కలంకారీ ప్రింట్ అయితే వచ్చేసింది అనమాట. ఇలా జెర్రీ వీవింగ్ థ్రెడ్స్ అయితే ఇచ్చేసారు. శారీ మొత్తం ఇలానే ఉంటుంది మనకి. సో చాలా రిచ్గా, చాలా ట్రెడిషనల్గా బాగుంటుంది ఫెస్టివల్ వేర్కి మనకి ఇది. సో ఇది కూడా ఆర్కే కలెక్షన్లో తీసుకున్నానండి నేను. ఇది వచ్చేసి నాకు 2540 పడింది ఈ శారీ. మనకి దీనికి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ అయితే వచ్చేస్తుంది. సో అది కూడా ఒకసారి నేను చూపిస్తాను మీకు. మనకి సేమ్ 2 సైడ్స్ సేమ్ బార్డర్స్ అయితే ఇచ్చేసారు. ఇలా ఉందన్నమాట పళ్ళు మనకి. చూడండి పళ్ళు మొత్తం కూడా మనకి ఇలా ప్రింట్ అయితే కలంకారీ ప్రింట్ వచ్చింది. అలాగే సింపుల్గా ఇలా జెరీ వీవింగ్ లైన్స్తో వచ్చింది, రిచ్గా ఉంది కదా కొంచెం ఇలా. అలాగే మనకి బ్లౌజ్ కూడా ఇలా చిన్న బూటీస్తో కాంట్రాస్ట్ అయితే ఇచ్చేసారు. చాలా బాగుంది కలర్ కాంబినేషన్, నాకు నచ్చి నేను తీసుకున్నాను అనమాట. సో చాలా డీసెంట్గా లైట్ వెయిట్లో కంఫర్ట్లో ఎక్కువ ఫ్యాబ్రిక్ కంఫర్టబుల్గా ఉండేది చూసుకుంటానండి. సో ఎక్కువ హెవీగా ఉండే ఫ్యాబ్రిక్స్ని, స్టిఫ్గా ఉండే ఫ్యాబ్రిక్స్ని ఇష్టపడాను అనమాట. సో ఇలా ఫాలింగ్ మెటీరియల్తో తీసుకున్నాను ఈ శారీ. సో నెక్స్ట్ వచ్చేసి ఇదండి. మీకు ఆల్రెడీ ఈ శారీ కూడా నేను చూపించాను ఒక వీడియోలో. ఇది ఆర్కే కలెక్షన్లో తీసుకున్నాను నేను. సో ఇది లావెండర్ కలర్ వస్తుంది అనమాట. ఆల్ ఓవర్ జెరీ చెక్స్ అయితే వచ్చేసింది మనకి. సో ఇలా ప్రింట్ అయితే ఇచ్చేసారు. ఈ శారీని ఇలా డ్రేప్ చేస్తే బాగుంటుందని మీకు ఒక పిక్ అయితే నేను ఇక్కడ యాడ్ చేశాను. ఇలా స్లీవ్లెస్తో క్రాప్ టాప్ యూస్ చేసి మనం ఈ శారీని వేర్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. బార్డర్స్ కూడా చాలా రిచ్గా వచ్చాయి ఈ శారీకి. సేమ్ బార్డర్స్ వస్తాయి మనకి, ఇలా కింద పైన సేమ్ లెంత్ అనమాట బార్డర్స్. సో ఇలా ఇలాంటి క్రాప్ టాప్ మనం యూస్ చేసి ఈ శారీని యూస్ చేస్తే
వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ శారీ కాస్ట్ జస్ట్ నాకు 580 సంథింగ్ పడిందనమాట. సో అది కూడా చూపిస్తాను నేను. ఇది నాకు ఆ కాస్ట్కి ఈ శారీ అంటే చాలా రీజనబుల్ అనిపించింది. సో అందుకు తీసేసుకున్నాను నేను. సో ఇలా ఉందన్నమాట. మనకి పళ్ళు కూడా చూడండి చాలా డీసెంట్గా వచ్చిందనమాట. పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా. సో ఇది బ్లౌజ్. ఇలా బ్లౌజ్ కావాలనుకునే వాళ్ళు ఇలా కూడా ప్రిఫర్ చేయొచ్చు. చూడండి చాలా బాగుంది బ్లౌజ్ కూడా. ఇదంతా పళ్ళు వచ్చేస్తుంది అనమాట మనకి. సో రిచ్ బార్డర్స్ అయితే వచ్చేసింది మనకి. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. సో వీటిలో మనం బ్లాక్తో యూస్ చేస్తే ఇంకా బాగుంటుంది. చూడండి ఇది 580 పడింది నాకు ఈ శారీ. చాలా రీజనబుల్ వచ్చింది. సో ఫ్యాబ్రిక్ ఏంటో నాకు తెలియదు. చందేరి సెమీ చందేరి సిల్క్ అనుకున్నాం, బట్ తెలియట్లేదు. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కూడా కోటాలోనే అండి. కోటా టిష్యూ కాటన్ అంటాం కదా, సో ఆ ఫ్యాబ్రిక్ ఇది మనకి కట్ వర్క్లో వస్తుంది అనమాట. ఇలా ఇది కూడా మిర్రర్ వర్క్ అనమాట. ఆల్ ఓవర్ మిర్రర్ వర్క్ వస్తుంది. ఈ ప్రింట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉందండి. చాలా బాగుందన్నమాట. ప్రింట్ 3D ప్రింట్ లాగా వచ్చిందనమాట. ఆల్ ఓవర్ ఇలా టిష్యూతో లైన్స్ అయితే వచ్చేసింది. జెరీ వీవింగ్ లైన్ శారీ మొత్తం మనకి. సో ఇలా ఉందన్నమాట. కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా యూనిక్గా అనిపించింది. శారీ కూడా చాలా బాగుంది. లైట్ వెయిట్లో ఫాలింగ్ మెటీరియల్ అండి. సో ఇవన్నీ ఇలా ఉందన్నమాట. పళ్ళులో కూడా మనకి రిచ్ పళ్ళు అయితే ఇచ్చేసారు ఇలా సింపుల్గా. సో ఇలా ప్రింట్ అయితే వచ్చేసింది. ఇలా ఉంటుందన్నమాట మనకి శారీ పళ్ళు అండ్ శారీ బార్డర్స్. సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి చాలా రీజనబుల్ అండి, 850. సో మీరు ఇన్స్టాగ్రామ్లో చూసుకున్నా, యూట్యూబ్లో చూసుకున్నా ఇలాంటి శారీస్ మనకి దీనికి డబల్ మార్జిన్తో అయితే వేస్తే అమ్ముతూ ఉంటారు. బట్ మనకి ఆర్కే కలెక్షన్లో నాకైతే రీజనబుల్ అనిపించింది. బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసింది, రన్నింగ్ బ్లౌజే. సో మనం రన్నింగ్ అయినా వెళ్ళొచ్చు, లేదంటే మనకు కొంచెం కాంట్రాస్ట్లో అయినా వెళ్ళొచ్చు అనమాట. కానీ రన్నింగ్ వెళ్తేనే చాలా బాగుంటుంది, డీసెంట్గా ఉంటుంది అనిపించింది. నెక్స్ట్ ఈ శారీ ఇది కూడా మనకి టస్సర్ అండి, సెమీ టస్సర్లో వస్తుంది. ఫాలింగ్ మెటీరియల్. పళ్ళు వచ్చేసి మనకి అజ్రక్ ప్రింట్తో అయితే వచ్చేసింది ఆల్ ఓవర్. ఈ కుందన్స్ అనేది నేను అతికిచ్చానండి. సో ఇంకా లుక్ చేంజ్ అవ్వడానికి కొంచెం చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఇలా ప్రింట్ అయితే వచ్చేసిందండి. చూడండి క్రీపర్స్, బర్డ్స్ చాలా యూనిక్గా చాలా బాగుంది. ఇలాంటి కలర్స్ చాలా రేర్గా దొరుకుతాయి కదా మనకి. చూడండి ఎంత బాగుందో ప్రింట్కి మనకి ఆ డిజైను. ఈ రిచ్ బార్డర్స్, యాంటిక్ జెరీ వీవింగ్తో రిచ్ బార్డర్స్. ఇలా వేర్ చేస్తే కొంచెం ఎలా ఉంటుందని సిమిలర్గా ఇక్కడైతే మీకు ఫోటో పిక్ అయితే యాడ్ చేశాను. చూడండి మనం వీటికి స్లీవ్లెస్ బ్లౌజ్ బ్లాక్తో కానీ, లేదంటే సేమ్ రన్నింగ్ బ్లౌజ్తో కానీ వెళ్ళినా కూడా ఇలాంటి శారీస్ చాలా బాగుంటాయి మనకి. చాలా కంఫర్ట్గా, చాలా ఫాలింగ్ మెటీరియల్ ఉందండి. ఈ శారీ కాస్ట్ కూడా నాకు 1200 సంథింగ్ పడిందండి. ఇది కూడా నేను ఆర్కే కలెక్షన్లో అయితే తీసుకున్నాను. బట్ 2-3 మంత్స్ అయింది తీసుకొని నేను. ఇది వచ్చేసి బ్లౌజ్ అండి, రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. సేమ్ బార్డర్స్ ఎలా అయితే వచ్చేసింది అనమాట. సో ఇదండి ఇవాల్టి వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే నా శారీస్ కలెక్షన్ ఎలా ఉంది, ప్రైసెస్ రీజనబుల్ ఉన్నాయా లేవా అనేసి నాకు కింద కమెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకున్నా కూడా కింద కమెంట్ చేయండి. మరీ వీడియోలో మరీ కలుద్దాం. టేక్ కేర్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.